నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వాలు అందిస్తున్న సహకారాన్ని విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలి. విభిన్న ప్రతిభావంతుల జాబ్ మేళాలో కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చే క్రమంలో అధికారుల అనుమతులు తప్పనిసరి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకట్రమణ స్పష్టం. రాష్ట్ర కార్యక్రమంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్యులు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ. హర్షం వ్యక్తం చేసిన పలు దళిత సంఘాల నాయకులు. విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు యూత్ ట్రైనింగ్ సెంటర్లో బుధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన శాఖలు సంయుక్తంగా విభిన్న ప్రతిభావంతులకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులు దేనిలోనూ ఎవరికంటే తక్కువ కాదన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన మీటింగ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు మాటల వీరభద్రరావు కానీ అందరూ కూడా మాకు ఆపర్చునిటీస్ లేవని చెప్తే మనకు ఐ షుడ్ సే దట్ ఐ హావ్ వెరీ గుడ్ టీమ్. మన పీడీడీఆర్ఏ గానీ, మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వీళ్ళు అందరూ కలిసి ప్లాన్ చేసిన ఒక జాబ్ ఎలా అయితే వీళ్ళ కోసం ఎక్స్ప్రెస్ గా పెట్టకూడదని చెప్పగానే ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఇమీడియట్ గా అసోసియేషన్ అందరితో మాట్లాడి మొబిలైజ్ చేసేసి చాలా షార్ట్ 1 month కూడా ఇంకా అవ్వలేదు నేను చెప్పి అందులోపలనే ఇవాళ ఇది చేశారు. సో ఐ రియలీ థ్యాంక్ మై టీమ్. నేను ఎంతైనా అనుకోవచ్చు, ఏదైనా ఐడియాలు ఇవ్వచ్చు, కానీ అది ఇంప్లిమెంట్ చేసేసి ఫీల్డ్ లో ఇప్పుడు ఇంతమంది కూర్చొని ఇంతమంది తోటి మనం ఇది చేస్తున్నాం అంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్ మై డిస్ట్రిక్ట్ టీమ్, పీడీడీఆర్డీ గారు, స్కిల్ ఆఫీసర్, మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. యూత్ ఆఫీసర్, సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అది ఒకటి, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకటే కాదు, మనకి మంచి పొలిటికల్ లీడర్షిప్ కూడా ఉన్నాయి. మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏం అడిగితేనో సపోర్ట్ చేయడానికి 100% రెడీగా ఉన్న మంచి పొలిటికల్ లీడర్షిప్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ ఏలూరు డిస్ట్రిక్ట్. వీ హావ్ అ గుడ్ ఆఫీషియల్ టీమ్, గుడ్ పొలిటికల్ లీడర్షిప్ ఉన్నాయి కాబట్టి ఏమైనా అనుకున్నప్పటికీ వెంటనే చేయడానికి హెల్ప్. వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చే క్రమంలో తప్పకుండా అధికారులు అనుమతులు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకట్రమణ సూచించారు. అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు నిర్మిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 22 అనధికార లేఅవుట్లను గుర్తించామన్నారు. సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. అందులో కొంతమంది అనధికార లేఅవుట్లను అధికారిక లేఅవుట్లుగా మార్చుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. అనధికార లేఅవుట్లో నిర్మాణాలు చేపట్టేందుకు మున్సిపాలిటీ నుంచి ఎటువంటి అనుమతులు మంజూరు కావన్నారు. అంతేకాకుండా ఎటువంటి మౌలిక వస్తువులు కల్పించబోవన్నారు. కావున లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసేవారు 1-2 సార్లు సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇప్పుడిప్పుడే పూర్తిగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని కొందరు అనాథరైడ్ లేఅవుట్లు వేసేసి ప్రజలు మోసం చేస్తున్నారు. అలాంటి అనాథరైడ్ లేఅవుట్లలో ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ అనుమతి లేకుండా ఉన్న లేఅవుట్లలో ఎవరు సైట్లు కొనవద్దండి. సైట్లు కొన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రావు. సేమ్ టైము వాళ్ళకి ఎలాంటి మౌలిక వస్తువులు కల్పించరు. కాబట్టి దయచేసి మీరు ఎవరు అనాథరైడ్ లేఅవుట్లలో సైట్లు కొనవద్దని కోరుకుంటూ ప్రజలను ఎవరైతే మోసగిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు అనాథరైడ్ లేఅవుట్లు వేసేసి ప్రజలను మోసగించేసేసి వాళ్ళ జీవితాలతో ఇచ్చేయద్దండి. వాళ్ళు ఎంతో డబ్బులు పొదుపు చేసి సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి వాళ్ళు సైట్లు కొనేసి ఇల్లు నిర్మించుకోవడానికి
చేస్తారు. కానీ మీరు అనాథ లేఅవుట్లలో వాళ్ళకు సైట్ ఇవ్వడం వల్ల మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు రావు, కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడతారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ హాఫ్ ఎకరైనా, ఎకరైనా, 2 ఎకరాలైనా ఖచ్చితంగా మీరు ప్రభుత్వ నిబంధనలు పాటించి లేఅవుట్లకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. లేఅవుట్లు కూడా ఇప్పుడు మున్సిపాలిటీ లెవెల్లో ఇచ్చారు కాబట్టి అందరికీ తొందరగా లేఅవుట్లు మంజూరు అవుతాయి. కాబట్టి అందరికీ నా చిన్న విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ లేఅవుట్ అనుమతి తీసుకున్న తర్వాతనే మీరు స్థలాలు అమ్మకం చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికే దాదాపు మనకు 22 లేఅవుట్లను గుర్తించడం జరిగింది. వాటికి పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో కొందరు మాత్రము 1-2 ప్రభుత్వ అనుమతులకి, ప్రభుత్వ నిబంధనలకు లోబడి వాళ్ళు లేఅవుట్ ఫామ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాగే మిగిలిన వారు కూడా ఎల్ఆర్ఎస్ ఉంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తించారుకుంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్లో పెట్టుకోండి. మిగిలిన వాళ్ళంతా లేఅవుట్కు అప్లై చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా రాబోయే కాలంలో ఎవరైతే వ్యవసాయ భూములు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి మార్చేసి వారు లేఅవుట్ వేసుకోవాలనుకున్నారో అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా లేఅవుట్లకు అనుమతి తీసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సైట్లు కొని ఇల్లు నిర్మాణం చేయదలిచిన వారు మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి ఆ సర్వే నెంబర్లో మీరు ఎక్కడ లొకేషన్ చెప్పగలిగితే అక్కడ అనుమతించిన లేఅవుట్ ఉందా, అనాథ లేఅవుట్ ఉందా అని మేము చెప్పగలము. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అనాథ లేఅవుట్లో మీరు కొన్నా కూడా ఇక్కడికి వచ్చిన ఎలాంటి అనుమతులు మంజూరు కావు కాబట్టి మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి అందరూ ఒక్కసారి కొనే ముందు ఒకసారి టౌన్ ప్లానింగ్ సెక్షన్లోకి వచ్చేసి ఆ సర్వే నెంబరు, లొకేషన్ చెప్తే మేము ఖచ్చితంగా అది లేఅవుట్ అయిందా లేఅవుట్ కాలేదని చెప్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని భాస్కర్ ట్రావెల్స్ వద్ద ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లబ్ పూర్వ అధ్యక్షులు ఇమ్మడి బాలభాస్కర్, వాసవి క్లబ్ సభ్యులు కొల్లెపర ఆనందులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర కార్యక్రమంగా జరపాలని నిర్ణయించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ, ట్రెజరర్ సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గుల్లపూడి మురళీకృష్ణ, వాసవి క్లబ్ సభ్యులు ఓలేటి కృష్ణకుమార్, కొల్లెపర నారాయణ, డాక్టర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తారీఖున వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. ఈ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ అదేవిధంగా ఆర్యవేసుల అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నెల 31వ తారీఖున ఈ ఆత్మార్పణ దినోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ విచ్చేసి అమ్మవారిని దర్శించి ఈ అధికారిక కార్యక్రమం ఆయన చేతుల మీదుగా మొదలు పెడుతున్నందుకు ప్రత్యేకంగా ఆర్యవేసుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రోజు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నాడు మన ఆర్యవేసులు అందరూ కూడా మీ ఊరిలో ఉన్న వాసవి మాత అమ్మవారిని దర్శించి ఆలయాలని వెళ్ళి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం ఈ నెల 31వ తారీఖున జరుగుతుంది. దానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ మరియు జంగారెడ్డిగూడెం అన్ని ఆర్యవైశ్య సంఘాల తరపున కూడా దీనికి మేము కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా పొట్టి శ్రీరాములు గారి జయంతి వర్ధంతిని కూడా అధికారికంగా ప్రకటించినందుకు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. అంతేకాకుండా మా ఆర్యవైశ్యుల్ని మాకు ప్రత్యేకంగా గుర్తించి మేము సేవా కార్యక్రమాల్లో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ మేము ముందుంటాము. ఏమన్నా పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఏమైనా ఉంటాయి కూడా మా ఆర్యవైశ్యులు కేటాయించాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావటం పట్ల పలు దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో ఉన్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద బుధవారం నాయకులు కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలోని ఎస్సీపేటతో పాటుగా పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో జగజ్జీవన్ రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముప్పిడి శ్రీను, లాగు రవికుమారు, విస్సంపల్లి సిద్ధు, జయరాజ్ మాట్లాడుతూ రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్తో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం స్థానిక ఎస్సీపేట ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు జంగారెడ్డిగూడెం బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్దకు రావడం జరిగింది. ఈరోజు రావడంలో ప్రధానమైన ఉద్దేశం జాతి నేత గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారికి మొన్న గణతంత్ర దినోత్సవం రోజున పద్మశ్రీని ఇవ్వటాన్ని బట్టి యావత్ జాతి అంతా కూడా గర్విస్తున్నాం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. అలాంటి దేశంలో ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు, ఇలా వివిధ దళిత నేతలందరూ కూడా యావత్ జాతికే కాకుండా దేశమంతటా కూడా ఒక పర్టికులర్ గా ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిన నాయకులు వీళ్ళు. వీరి నాయకత్వంలో, వీరి ఆధ్వర్యంలో మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు కృష్ణన్న అంటే మందాకృష్ణ మాదిగ ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకి సమానమైన న్యాయం జరగాలని, ఒక కులాన్ని మరొకలాగా చిత్రీకరించడం, ఒక కులాన్ని మరొకలా చిత్రించడం కాకుండా అన్ని కులాల కోసం పోరాటం చేసిన ఏకైక నాయకుడు కృష్ణమాదిగ. ఆయన ఈ రోజున ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వటాన్ని బట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ, అలాగే తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో గర్వించదగిన రోజుగా మేము అందరం భావిస్తూ ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణం స్థానిక బాబు జగజ్జీవన్ రావు సెంటర్ లో మనశ్రీ మందాకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం మాదిగ ఏబిసిడి వర్గీకరణ కోసం కృషి చేసినటువంటి ఘనత మీ అందరూ తెలిసిందే. మరి ఆయన ఒక జాతి కోసమే కాకుండా యావత్తు దళిత అగ్రవర్ణాల నిరుపేదల కోసం కూడా ఎన్నో పథకాల కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మందాకృష్ణ మాదిగ గారు. మరి కృష్ణన్కు అవార్డు ఇచ్చిన సందర్భంగా ప్రతి గ్రామంలో, పల్లెల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో జిల్లా వ్యాప్తంగా సమరాలు జరుపుకుంటున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ లో. మరి ఈ రోజు జంగారెడ్డిగూడెం బాబు జగజ్జీవన్ రావు వేదిక దగ్గర మందాకృష్ణ మాదిగ గారికి దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ వచ్చినందుకు గాను మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఎస్సీపేటలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు మరి అందరికీ కూడా సామాజిక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిలో మొట్టమొదటిగా ఎంఆర్పిఎస్ ప్రారంభించినప్పుడు విజయరామ్ గారు కానీ, కృష్ణన్న కానీ, ఇక్కడ నా ద్వారా, తర్వాత సిద్ధు, వీళ్ళందరి ద్వారా కూడా ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలపరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక జీవితకాలం పోరాటం చేస్తే తప్ప ఒక 50% వరకు ఇప్పుడు అమలు జరిగిందని చెప్పేసి మనం అనుకోవాలి. ఈరోజు 2 పండుగలు జరుపుకుంటున్నాం. ఒకటి కృష్ణన్నకు పద్మశ్రీ అవార్డు, రెండవది సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు గురించి. నెల్లిమర్ల కార్మిక వర్గ పోరాట స్ఫూర్తితో 4 లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ పిలుపునిచ్చారు. నెల్లిమర్ల అమరవీరుల 31వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో ఎం శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం నెల్లిమర్ల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ 31 సంవత్సరాల క్రితము నెల్లిమర్ల కార్మిక వర్గం వీరోచితమైన పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఆనాటి పోరాటం నేటి కార్మిక వర్గానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు సరియన్ రామ్మోహన్, నాయకులు పొడుతోలు దుర్గారావు, గంపల వెంకటేష్, ముప్పిడి గంగారావు, ముప్పిడి పల్లారావు, దున్న రాధాకృష్ణ, దొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి కార్మికుల సమస్యలను వెంటనే ఒక గొప్ప కార్మిక వర్గ పోరాటం అయినటువంటి నెల్లిమర్ల జూట్ కార్మికుల పోరాటం 31వ వర్ధంతి సందర్భంగా కార్పొరేట్ మనువాదానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెంలో నెల్లిమర్ల అమరవీరుల వర్ధంతి జరుపుతున్నాం. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి వ్యతిరేకంగా అనేక చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దు చేసింది. అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా
మొత్తం ఉద్యోగులకి కార్మికులకి ఉన్న హక్కులను మొత్తం తొలగించి వేస్తుంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. నిలమర్ల కార్మిక వర్గ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఆనాడు 1991లో విరోచితమైనటువంటి పోరాటం చేశారు. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. 94లో 91 నుంచి 94 వరకు దశల వారీగా అనేక కార్యక్రమాలు మొత్తం విశాల ప్రజానీకాన్ని ఐక్యం చేస్తూ పోరాటం చేశారు. ఆ పోరాటంలో మహిళలు, పిల్లలు, గ్రామస్తులు కార్మిక వర్గానికి అండగా నిలబడ్డారు. అటువంటి పోరాటాన్ని నేడు కూడా నిర్వహించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం కలిసి ప్రైవేటీకరణ దిశగా ప్రయాణిస్తుంది, హక్కులను తొలగించి వేస్తుంది, ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మివేస్తుంది, అనేక రకాలుగా పేద ప్రజలపై అనేక భారాలు వేస్తుంది. వీటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినప్పుడే నిలమర్ల కార్మిక వర్గానికి నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పి వారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. దంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా పలు వ్యాధులు దరికి చేరవని శ్రీ చైతన్య మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల డాక్టర్ వి శివరామకృష్ణ సూచించారు. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలోని ఎంబీఆర్ విద్యానికేతన్లో శ్రీ చైతన్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో దంతాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ దంతాలు అపరిశుభ్రంగా ఉంటే పలు వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ వి సుధా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు. సుమారు 800 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కె రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అదే బెటర్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు.
గురు శ్రీ ధర్మశాస్త్రాన్ని శంకర సుఖనే శత్రు సంహారిణే శత్రుమూర్తి పరాశక్తి పరాత్పరణే అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. కొయ్యలగూడెంలోని విఎస్ఎన్ కళాశాలలో మానవతా అధ్యక్షులు మాటూరి సుధీర్ ఆధ్వర్యంలో రామచంద్ర శంకర నేత చికిత్సాలయం సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాటూరి సుధీర్ మాట్లాడుతూ మానవతా కొయ్యలగూడెం శాఖ తరపున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 100కు పైగా విద్యార్థులు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, మండల చైర్మన్ విఎస్ఎన్ స్వామి, ప్రతినిధులు ఎం ఉమా, ఖమ్మంపాటి సాయి, నక్కా బాబి, ఎం వెంకటేశ్వరరావు, మందపాటి రామకృష్ణ, రామ్మోహన్, శేఖర్, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని జంగారెడ్డిగూడెం డివిజన్ ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ యూనియన్ అధ్యక్షులు ఎం రవీంద్ర కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో యూనియన్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రవీంద్ర కుమార్ మాట్లాడుతూ డివిజన్లోని ఫోటోగ్రాఫర్లందరూ పోస్టల్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని, కుటుంబానికి భరోసా ఉండాలంటే ఇటువంటి ఇన్సూరెన్సులు తప్పనిసరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ, యూనియన్ జనరల్ సెక్రటరీ చిడిపి జగన్, కోశాధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మన ఫోటోగ్రఫీ యూనియన్ మీటింగ్ అనేది అమావాస్య రోజున పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ధర్మన్న కమిటీ హాల్ నందు జంగారెడ్డి 10 మంది దగ్గర పెట్టుకుంటాము. ఈ నెల ఈ మీటింగ్ సందర్భంగా ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమాని చేర్పించడం జరుగుతుంది. మన యూనియన్లో ప్రతి ఒక్కరికి ఐడి కార్డు, దాంతోపాటు ప్రమాద బీమా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూనియన్ సభ్యులందరూ కూడా వర్క్షాప్స్ పెట్టుకుంటూ వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రకమైన కార్యక్రమాలతో మన ఫోటోగ్రఫీ యూనియన్ ముందుకు కొనసాగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణపుర వీధుల్లో జరిగిన శివపార్వతుల పల్లకీ సేవ భక్తులను ఆకట్టుకుంది. మాస శివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతులకు పట్టణంలోని శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి దేవాలయం నుంచి పల్లకీ సేవ జరిపారు. పట్టణంలోని పలు వీధుల్లో జరిగిన ఈ పల్లకీ సేవలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రతి మాస శివరాత్రికి ఈ విధంగానే పల్లకీ సేవ జరుపుతామని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వాలు అందిస్తున్న సహకారాన్ని విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలి. విభిన్న ప్రతిభావంతుల జాబ్ మేళాలో కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చే క్రమంలో అధికారుల అనుమతులు తప్పనిసరి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకట్రమణ స్పష్టం. రాష్ట్ర కార్యక్రమంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్యులు.
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ. హర్షం వ్యక్తం చేసిన పలు దళిత సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.